హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. వీడియోలో టైటిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. పెద్దమ్మమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళతోటి నేను కొండపల్లి వెళ్ళాను అనమాట. ముందు రోజు సాయంత్రం ఫోన్ చేసి ఏం ప్లాన్స్ ఉన్నాయంటే ఏం లేవని చెప్పి అలా సరదాగా అప్పటికప్పుడు వెహికల్ బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. ప్లాన్ అయితే పెద్దగా ఏం లేదు. ఆ కొండపల్లి చుట్టుపక్కల ప్లేసెస్ ఏవో చూద్దాము, అక్కడ వాటర్ ఫాల్ ఇంకా పార్క్ ఉందనుకున్నాము. కానీ మా బ్యాడ్ లక్ అవన్నీ కూడా క్లోజ్డ్ అనమాట. సో కొండపల్లి బొమ్మలు ఇంకా కొండపల్లి ఫోర్ట్ అయితే మాత్రం ఇంకా చూసాం ఆ రోజు. ఆల్రెడీ ఒకసారి కజిన్స్ అయితే విజిట్ చేసేసాను. సో ఈసారి అత్త వాళ్ళతో వెళ్దాం అనమాట. మేము ఆ మ్యాప్ చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మేము స్టార్టింగ్ కొండపల్లి ఫోర్టే చూసాము. ఇంకా లోపల ఇంకా చాలా పెద్ద ఫోర్ట్ ఉందనమాట. అది ఈసారి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేసాము. యాజ్ యూజువల్ కొన్ని ఫన్నీ మూమెంట్స్, ఎందుకంటే బావలు ఆబ్వియస్లీ అందులో చిన్న బావలు, ఇంకా ఫన్ మూమెంట్స్ ఇంకెందుకు ఉండకుండా ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. సో వాళ్ళు ఎంజాయ్ చేశాను అనమాట. కొంచెం ఫోర్ట్లో ఏముంటుంది, యాజ్ యూజువల్ మ్యూజియం అనమాట. సో అది. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే బాగా సమ్మర్ సీజన్, విజయవాడలో మంచిగా ఎండలు ఉంటాయి. కొంచెం మెయింటెనెన్స్, కొంచెం ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ ఏదైనా ఉంటే బాగుండు. కొంచెం బాగా సఫికేషన్ అనిపించింది మాకైతే, ఎక్కడ వెంటిలేషన్ లేదు. సో అందుకే అంత త్వరగా అంత ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. ఫుల్ స్వెట్టింగ్ అనమాట, ఒక రేంజ్లో స్వెట్టింగ్ వచ్చేసింది. సో ఈ ప్లేస్ అంతా చూసేసాక ఇంకా బయట ఇంకా పైన ఎక్స్ప్లోర్ చేయడానికైతే స్టార్ట్ అయ్యాము మేము. సో పైకి వెళ్ళాక మనకి ఒక ఫోర్ట్ లోపల నుంచి ఇంకొక ఫోర్ట్కి కనెక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో అలా వెళ్తే అక్కడ మనకి డిఫరెంట్ ఇంకొక సెకండ్ కొండపల్లి ఫోర్ట్ సెకండ్ పార్ట్ కూడా మనం చూడగలుగుతాము. పెద్దగా ఏముండదు, రాళ్ళు రప్పలా ఉంటాయి. బట్ స్టిల్ అది కొత్తది అనమాట. సో మేము చూడలేదు కాబట్టి కొంచెం ఎక్సైట్ అయ్యాం అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. కొంచెం ఫోటోషూట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ బాగుంటుంది, మంచిగా సన్లైట్ కానీ అన్ని షేడ్స్ తోటి. అక్కడ ఫోటోషూట్ అయిపోయాక మేము ఆ ప్లేస్ని విజిట్ చేయడానికైతే స్టార్ట్ అయ్యానమాట. వెళ్ళగా అక్కడికి మనకి ప్రిజన్ లాగా పాత వ్యూ ఏదో ఉంది. మా వాళ్ళు దాని వ్యూని క్యాప్చర్ చేస్తామని చెప్పి ఆ పైన గోడలెక్కి మరీ వ్యూని క్యాప్చర్ చేశారు. సో వ్యూని ఒకసారి చూద్దాం. ఎండ అయితే ఒక రేంజ్లో మండిపోతుంది అనమాట. అక్కడ పెద్దగా చూసేది ఏం లేదు. బట్ నేత్రానందం ఒకసారి చూసాం కదా, ఇంకెంత దూరం వచ్చాము, మళ్ళీ ఎప్పుడు వస్తామా అని అన్నీ చూసాం అనమాట. ఎండ మాత్రం పీక్స్ బీభత్సం. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా హైట్స్ అన్నీ ఎక్కి కొంచెం ఆ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారనమాట. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మా వాళ్ళు. పాపం కింద అత్తలు ఒక రేంజ్లో అరుస్తున్నారు అనమాట. మా వీళ్ళు ఇంకా మీరే హ్యావ్ ఫన్ అని చెప్పి వదిలేస్తారు. ఇంకా మాది మా అత్తలదే ఆ రోజు రాజ్యం అనమాట. సో అలా అదంతా అయిపోయాక నెక్స్ట్ వాటర్ ఫాల్స్ పార్క్ వెళ్దాం అనుకున్నాము ప్లాన్లోని. కానీ అవి ఏమీ లేవంట. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొండపల్లి ఊరు వెళ్ళి ఆ ఊర్లో బొమ్మలు కొనడానికి వెళ్తారంట. సో నెక్స్ట్ లొకేషన్ మాది అక్కడికే. సో బొమ్మలు మేము కొందాం అనుకున్నాము. సో అందుకే జస్ట్ అక్కడికి వెళ్తున్నాము. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి కొంచెం మెమరబుల్ ఫోటోషూట్ ఎప్పటికైనా వీడియోలు చేసుకుంటే గుర్తుంటాయని చెప్పి తీసుకున్నాము. అండ్ కొండపల్లికి వెళ్ళేటప్పుడు నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, హోమ్ డెకోర్కి కావాలనుకుంటే ఒక పద్ధతి, లేదు రిటర్న్ గిఫ్ట్స్ కావాలనుకుంటే ఒక పద్ధతి, ఫంక్షన్స్కి డెకరేషన్ పర్పస్ కావాలనుకుంటే ఒకటి అనమాట. మన రిక్వైర్మెంట్ బట్టి మనం షాపింగ్ చేయొచ్చు. హోమ్ డెకోర్ పర్పస్కి అయితే మనకి చాలా షాప్స్ ఉంటాయి. ఒక షాప్లో కాకపోతే ఇంకొక షాప్లో మీరు వెళ్ళి బార్గెయిన్ చేస్తే మీకు మంచిగా దొరుకుతాయి అనమాట. స్టార్టింగ్ షాప్సే కాకుండా ఊర్లో ఇంకా చాలా షాప్స్ ఉంటాయి. సో మొత్తం ఊరంతా కూడా షాప్సే ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ మీకు మనకి ఒకటే పీస్ అన్ని షాప్స్లో దాదాపు అన్ని షాప్స్లో కూడా ఉంటుంది. సో మీరు మనీ వేస్ట్ చేసుకోకుండా చక్కగా నీట్గా మంచిగా షాపింగ్ చేయొచ్చు అనమాట అక్కడ.
అండ్ ఫంక్షన్కి థీమ్ బేస్డ్గా మనం బొమ్మలు తయారు చేయించుకోవాలంటే ఆర్డర్ ఇచ్చి మీ థీమ్ ఏం కావాలో మనకి ముందుగానే ఆర్డర్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ చాలా రకాల థీమ్స్ ఉన్నాయి. నేను ప్రతి థీమ్ని అబ్జర్వ్ చేశాను అనమాట. మనకి శ్రీమంతం కానీ, పెళ్లి కూతురు ఫంక్షన్ కానీ, పెళ్లి ఫంక్షన్ కానీ, స్కూల్లో జరిగే ఫంక్షన్స్ కానీ అన్నిటికీ వీళ్ళు టాయ్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా అన్నీ కూడా హ్యాండ్మేడే ఉంటుందన్నమాట. మనం అనుకున్న ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కావాలనుకుంటే మనం ఎన్ని ఐటమ్స్ కావాలనుకుంటే వాళ్ళకు ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా నీట్గా ప్యాక్ చేసి డెలివర్ చేస్తారంట. ఆ ఫెసిలిటీస్ అవన్నీ కూడా మీరు డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి మాట్లాడుకుంటే మంచిదని నా ఫీలింగ్ అనమాట. సో మీరు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అని దగ్గరుండి మీరు చూసి నచ్చి తీసుకుంటే ఇంకా బెటర్ అని మాకు అనిపించింది. అక్కడ ఇంకా చాలా వస్తువులు బాగున్నాయి. నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది అంటే ఈ వస్తువే. ఒక బొమ్మలో అసలు ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో లోపల ఇది ఒక సెట్, 5 పీస్ సెట్, 10 పీస్ సెట్ అనుకుంటా. నాకు ప్రాపర్గా ఐడియా లేదు వాటి పేరేమంటారా అన్నది. చాలా ఉన్నాయన్నమాట. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇదైతే అందులో చిన్న సెట్ అంటే ఇప్పుడు అందులో పెద్ద సెట్ మా చెల్లి ఓపెన్ చేస్తుంది అనమాట. చాలా పెద్దది, లైక్ 10 or 12 ఉంటాయి. సో మంచిగా కూర్చొని మరీ ఓపెన్ చేస్తుంది. ఇంకా అవ్వదు ఇంకా అనేసి. బట్ సీరియస్లీ బాగున్నాయి అనమాట అక్కడ. అండ్ అక్కడ అన్నీ కూడా బొమ్మలే కాకుండా మనకి ఫర్నిచర్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ఇన్వెన్షన్ లాగా స్పేస్ సేవింగ్ ఫర్నిచర్ని కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. నాకు ఒక షాప్లో అయితే కనిపించింది. ఇంకా గోడౌన్స్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయంట. లైక్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూపిస్తామన్నారు. మేము జనరల్గా చిన్న చిన్న బొమ్మల కోసం వచ్చాము. సో చూడడానికి ఎందుకు వాళ్ళని శ్రమ పెట్టడం అనుకున్నాం అనమాట. నాకు ఈ సెట్ బాగా నచ్చింది. మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. సో ఈ సెట్ బాగుంది. ఇంకా చాలా ఉన్నాయన్నారు. ఎప్పుడైనా ఇంకా ఇంట్లో నిజంగానే కావాల్సిన అవసరం వస్తే అప్పుడు చూడొచ్చు అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను నేనైతే. అండ్ మెయిన్లీ చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా ఉన్నాయి అక్కడ. బాగా వాళ్ళ కోసమే స్పెషల్గా తయారు చేస్తున్నామంట. కలర్స్ కూడా మంచి కలర్సే యూస్ చేసి తయారు చేస్తారట. సో చిన్నపిల్లల బొమ్మలు కావాలనుకుంటే చూడొచ్చు. మంచిగా హోమ్ డెకార్ కూడా చాలా ఉన్నాయి. మంచి షాపింగ్ చేయాలనుకుంటే అది కూడా ఒక మంచి ప్లేస్. కాకపోతే కొంచెం ప్రైసెస్ దగ్గర మీరు కాంప్రమైజ్ అయ్యి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం మంచిగా షాపింగ్ అయితే చేయొచ్చు. యా దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్. బై.